ఓం తత్సత్ ఓం ఓం శ్రీమాత్రే నమః. వందే భారత మాతరం. పవిత్రాత్మ స్వరూపులకు హిందూ బంధువులారా, మనది సనాతన ధర్మం. మన హిందూ ధర్మం సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో మతభేదాలు అనేటువంటి వాస్తవికంగా మనకు లేవు. సర్వమతాల యొక్క సమన్వయ భావమే హిందూ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క ముఖ్యోద్దేశం. అటువంటి ఈరోజు ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం పైన అవగాహన లేనటువంటి విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూ ధర్మాన్ని వేరుగా భావిస్తూ హిందువులను, హిందూ దేశాన్ని, హిందూ దేవాలయాల్ని, హిందూ సంస్కృతిని వీటిలన్నింటినీ ద్వేషిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. కానీ దీనికి అంతటికీ అవగాహన లోపం అనేటువంటిదే కారణమై ఉంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. మనం హిందూ ధర్మంలో సర్వమానవాల్ని కాదు, సమస్త ప్రాణికోటిని సమానత్వ బుద్ధితోటి సమన్వయం చేసుకుంటూ ప్రయాణం చేసేటువంటి జీవన విధానమే మన సనాతన ధర్మం మనకు నేర్పించి ఉంది. ఆత్మన ప్రతికూలాన్ని పరేషాం న సమాచరేతని మన ధర్మం చెప్తూ ఉంది. నీకు ఇబ్బందికరమైనటువంటి, నీకు బాధాకరమైనటువంటి విషయాల్ని ఇతరులకి అందించవద్దు, ఇతరులను ఆ విధంగా బాధ పెట్టవద్దు. నీకు ఏది ఆనందాన్ని కలిగిస్తుందో ఇతరులకు కూడా అదే ఆనందాన్ని కలిగించడానికి నీవు ప్రయత్నం చెయ్యు అని చెప్పేటువంటిది మన సనాతనమైనటువంటి ధర్మం. అటువంటి ధర్మానికి మూలస్తంభాలైనటువంటివి మన దేవాలయాలు. అటువంటి దేవాలయాలు ఈ సనాతన సంస్కృతి నుండి విడివడి అవి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, స్వార్థపరుల యొక్క చేతుల్లో నిర్వహింపబడేటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి దేవాలయం ద్వారా విద్యాలయము, గోశాల, అదేవిధంగా వ్యాయామశాల, ఇట్లా అనేక రకాలైనటువంటి వాటికి కేంద్రంగా మన దేవాలయాలు ప్రాచీన కాలం నుండి, అనాథ కాలం నుండి పనిచేస్తూ ఉన్నాయి. అటువంటి దేవాలయాలు ఈరోజు వాటన్నిటికీ దూరం అయిపోయి కేవలము దేవుడి దర్శనానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి దేవాలయాలుగా తయారయ్యాయి చాలా దేవాలయాలు. వీటన్నిటికీ కారణం ఆ దేవాలయ సంస్కృతి, మన హిందూ సనాతన సంస్కృతి పైన అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క పరిపాలనలో ఉండటం అనేటువంటిదే దీనికి ముఖ్యమైనటువంటి కారణం. అందువలన ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా దేశంలో ఉండేటువంటి హిందూ ధర్మ అనుయాయులైనటువంటి అనేక సంస్థలు, వ్యక్తుల ద్వారా ఒక పెద్ద ఉద్యమం అనేటువంటిది చేస్తూ చలో విజయవాడ అంటూ మనకి విజయవాడలో జనవరి 5వ తేదీన పెద్ద బహిరంగ సభ అనేటువంటిది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము దేవాలయాలు హిందూ ధర్మ అనుయాయులైనటువంటి వారి ద్వారా నిర్మింపబడినాయి. ఆ విధంగా ధర్మకర్తలుగా ఎంతోమంది ఉండి దేవాలయాలను పూర్తిగా నిర్మాణం చేసినటువంటి వాళ్ళు, లేదంటే హిందువులైనటువంటి భక్తుల యొక్క ధనము ద్వారా నిర్మాణం చేయబడినటువంటి దేవాలయాలే అనేకం ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క అధీనములో, స్వాధీనములో, వాళ్ళ అధికారములో, వాళ్ళ ఇష్టారాజ్యముతో నిర్వహింపబడకుండా ఆ ధర్మం పైన, దైవం పైన, మన సంస్కృతి పైన విశ్వాసం ఉండేటువంటి హిందూ బంధువులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కమిటీల ద్వారా మాత్రమే నిర్వహింపబడాలి. దేవాలయాలు ప్రభుత్వ అధీనము నుండి భక్తుల యొక్క అధీనములోకి రావాలి. భక్తుల కమిటీల ద్వారానే నిర్వహింపబడాలి. దేవాలయానికి ఇచ్చేవాడే దేవాలయాన్ని నిర్వహించాలి తప్ప దేవాలయాన్ని డబ్బుని వినియోగించుకుంటూ అది తన భార్యాబిడ్డలు పోషించుకునేటువంటి జీతగాల ద్వారా ఈ దేవాలయాలు నిర్వహింపబడకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో ఈ ఉద్యమం అనేటువంటి జరుగుతుంది. మరి మన భాగ్యం కొద్దీ, అదృష్టం కొద్దీ ఈనాడు ఎంతో అంతో దానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కూడా పనిచేస్తూ ఉన్నామని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి మన సంస్థల ద్వారా జరుగుతున్నటువంటి ఉద్యమానికి అనుకూలమైనటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చి దేవాలయాల్ని, దేవునిపైన విశ్వాసం ఉండి దేవునికి దేవుడు సమర్పించినటువంటి ఇంత సంపదను సమర్పించి శ్రద్ధతో, భక్తితో చేసేటువంటి
భక్తుల ద్వారా నిర్వహింపబడేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అటువంటి ఏర్పాటుకు కావలసినటువంటి అవకాశాన్ని, పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించాలని, అటువంటి పరిస్థితిపై ప్రభుత్వం పైన డిమాండ్ తీసుకురావడానికి, మన ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఈ విస్తృతంగా మన రాజధాని పరిసరాల్లో జరుగుతున్నటువంటి, విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ విస్తృతమైనటువంటి ఈ ఉద్యమంలో భక్తులందరూ పాల్గొని మన మనోభావాలను తెలియచేస్తూ ప్రభుత్వం ద్వారా స్వయం ప్రతిపత్తి వైపు దేవాలయాలను తీసుకురావడానికి మీరందరూ కూడా ఉడతా భక్తిగా, మీరు ఒక హనుమంతుడిలాగా, ఒక అంగదుడిలాగా, ఒక వానర సేనలాగా పనిచేయాలని తెలియచేస్తూ ఉన్నాం. ఇందు మూలంగా జై భారత్, జై హిందూ దేశం. హరి ఓం తత్సత్.